హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025కి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయండి. మనకి 20 డేస్ మాత్రమే ఉంది. సో మనమైతే 15 డేస్కి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా కంప్లీట్ కాలేదండి, టైం టేబుల్ అయితే కంప్లీట్ కాలేదు. బట్ 15 డేస్కి అనేది ఫుల్ సిలబస్ కవర్ అయ్యేలాగా ఫుల్ సిలబస్ అంటే నేను చెప్పానండి, ఇందులో ఏమేమి కవర్ అవుతాయని కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, లేదంటే ఐకార్ట్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 15 డేస్ స్ట్రాటజీ అని తమ్లైన్తో ఉంటుంది, ఓకేనా. సో ఏమేమి కవర్ అవుతాయో చెప్పాను, మిగిలినవి మీరు కవర్ చేసుకోండి, ఓకేనా. సో ఈ 15 డేస్లో మన డైలీ టార్గెట్స్ ఉన్నాయి కదా. సో చాలామంది చేయమన్నారండి, అందుకని చాలామంది చేయాలా వద్దా అని నేను పోస్ట్ పెడితే చాలామంది కావాలని అడిగారు. సో అందుకోసం అనేసి మనం డైలీ టార్గెట్స్ వస్తాయండి ఇప్పటి నుంచి. సో రేపుడు ఐ మీన్ నెక్స్ట్ డే టార్గెట్స్ అనేవి సో రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి. సో 15th మార్చ్ 2025 నుంచి 15th మార్చ్, మార్చ్ కాదండి, మే 15th మే 2025 నుంచి, ఈ 2025 ఎందుకు మనకి, వద్దులేండి. సో 15th మే నుంచి మన టైం టేబుల్ అనేది 30 మే వరకు ఉంటుందండి, ఓకేనా. సో 30 మే ఆర్ 31st మే వరకు మన టైం టేబుల్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఈ 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు ఫస్ట్ డే, అసలు డే 1లో మనం ఏం టాపిక్స్ కవర్ చేస్తున్నామో చూద్దాం. అలాగే ఏ ఏ సబ్జెక్టులు ఇందులో కవర్ అవుతున్నాయో కూడా చూద్దామండి. సో నాకు కుదిరితే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ చాప్టర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి చూస్తాను, ఓకేనా. సో డే 1 టార్గెట్ అండి, 15 డేస్ కదా మన టార్గెట్. సో మనకి 15 డేస్, మొత్తం 15 డేస్లో మన సిలబస్ అంతా కవర్ చేయాలి. సో ఈ 15 డేస్లో మన డే 1 టార్గెట్ ఏంటో చూద్దాం. సో డే 1 టార్గెట్ వచ్చేసి ఫస్ట్ డేలో సో రీజనింగ్ నుంచి అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. ఖచ్చితంగా 2 మార్క్స్ ఆర్ 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. మ్యాక్సిమం 4 మార్క్స్, మినిమం 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదైతే ఎట్టి పరిస్థితిలో మీరు మిస్ చేయకండి, ఓకేనా. కోడింగ్ అండ్ డీకోడింగ్ కంపల్సరీ నేర్చుకోవాలి. దీంట్లో కూడా మనకి టైప్స్ ఉంటాయండి. సో మనకి నెంబర్స్ ఇస్తారు ఆర్ లెటర్స్ ఇస్తారు, చైనా కోడింగ్ అంటారు. సో ఇలాంటి మెథడ్స్ అన్నీ ఉన్నాయి, కవర్ చేయండి. ఎవరికన్నా మాకు దీని మీద కూడా వీడియో కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. నేను పెద్ద లెంతీ వీడియో ఏం చెప్పలేనండి, బట్ మీకు మోడల్కి 1 కాదండి 2-3 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మీకు మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయని తెలియడం కోసం. సో ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇదేమో రీజనింగ్ అండి. సో అర్థమెటిక్ నుంచి సింప్లిఫికేషన్స్ అండి. ఇది కూడా మనకి 1 to 2 మార్క్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో సింప్లిఫికేషన్ అనేది చూసుకోండి బాగా, ఓకేనా. సో ఇవి ఈజీగా వచ్చేస్తాయండి, మనకి ఈజీగా వచ్చే మార్క్స్. సో అందుకే నేను ఫస్ట్ అనేది ఇవి కవర్ చేస్తున్నాను. కోడింగ్ అండ్ డీకోడింగ్, సింప్లిఫికేషన్ అని మనకి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డాన్సెస్ అండి, జీకే నుంచి, స్టాటిక్ జీకే నుంచి మనకి డాన్సెస్ అండి. ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో డాన్సెస్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో క్లాసికల్ డ్యాన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోక్ డ్యాన్స్. క్లాసికల్ డ్యాన్సెస్ వచ్చేసి మనకి 7 or 8 ఉన్నాయి, 8 అనుకుంటా, 8 ఉన్నాయండి. సో దీని మీద కూడా నేను వీడియో చేశానండి మన ఛానల్లో. క్లాసికల్ డ్యాన్స్ ఉంది అండ్ ఫోక్ డ్యాన్సెస్ కూడా ఏవేవి అనేది వీడియోస్ ఉన్నాయండి, నేను ఐకార్ట్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. మనకి రీజనింగ్ అయిపోయింది అండ్ సింప్లిఫికేషన్ అయిపోయింది, జీకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచి నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఒక 10 టాపిక్స్ పిక్ చేసి ఏ టాపిక్స్ అనేది వీడియో చేస్తున్నానండి. సో అందులో నుంచి మీరు ఏమైనా 5 టాపిక్స్ పిక్ చేసుకోండి. సో డేకి ఒక 5 టాపిక్స్ అనేది పిక్ చేసుకొని అందులో నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా.
సో, ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి దట్ టూ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. అసలు మనం ఎన్ని కవర్ చేసినా కూడా వస్తాయి నేషనల్, ఇంటర్నేషనల్ అంటూ. సో, అందుకనేసి నేను నాకు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించినవి కరెంట్ అఫైర్స్ కింద నేను ఒక వీడియోకి ఒక 10 కరెంట్ అఫైర్స్ తీసుకొని వీడియో చేశానండి. టాపిక్ ఏ ఏ టాపిక్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఏం చేయలేదండి. జస్ట్ టాపిక్స్ చెప్పాను. సో, అందులో నుంచి మీరు ఒక 5 టాపిక్స్ పిక్ చేసుకొని మీరనేది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, నెక్స్ట్ హిస్టరీ అండి. ఇదైతే కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీకి హిస్టరీలో ఏమేమి చాప్టర్స్ కవర్ చేయాలనేది ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానండి. వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి. లేదంటే నేను ఐకార్డ్‌లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. ఓకేనా? లేదంటే మన ఛానల్‌లోకెళ్ళి హిస్టరీ హిస్టరీ ప్లేలిస్ట్ చూసినా కూడా సరిపోతుందండి. ఓకేనా? సో, హిస్టరీ నుంచి మనకి సింధు నాగరికత కవర్ చేయండి. 1 మార్క్ బిట్ పడే ఛాన్స్ ఉంది. సో, అందుకే మస్ట్ అండ్ షుడ్ అది కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి కవర్ చేయాలనేది వీడియో చేశాను. సో, ఎవరైనా చూడకపోతే ఆ పాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి కవర్ చేయాలనేది వీడియో చేశానండి. సో, అది చెక్ చేయండి. నేను ఐకార్డ్‌లో కూడా మెన్షన్ చేస్తాను. లేదంటే మన ఛానల్‌లోకి వెళ్ళి పాలిటీ ప్లేలిస్ట్‌లో చూసినా కూడా మీకు ఉంటుంది. ఓకేనా? సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు డే 1లో కవర్ చేయాలండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను వీడియో అనేది చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది. సో, ఎవరైనా చూడకపోతే చూడండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది. ఓకేనా? అది కూడా మనకి మన ఛానల్‌లో జాగ్రఫీ ప్లేలిస్ట్‌లో దొరుకుతుంది. ఆర్ ఐకార్డ్‌లో మెన్షన్ చేస్తాను. ఓకేనా? సో, జాగ్రఫీ నుంచి అయితే సైక్లోన్స్ అండి. సైక్లోన్స్ అనే టాపిక్ కవర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటితో పాటు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్క్ టెస్ట్ రాయాలండి. మార్క్ టెస్ట్ అనేది మీరు ప్రీవియస్ ఇయర్‌ది పేపర్ రాసినా పర్లేదు. ఆర్ మీరేమైనా పర్చేజ్ చేసుంటే మార్క్ టెస్ట్ అనేది ఎక్కడైనా పర్చేజ్ చేసుంటే ఆ మార్క్ టెస్ట్ రాసినా కూడా పర్లేదండి. ఏదైనా మీ ఇష్టం. ప్రీవియస్ ఇయర్‌దైనా రాయండి ఆర్ మీరు పర్చేజ్ చేసిన మార్క్ టెస్ట్ అయినా రాసుకోండి. ఏదైనా ఒక మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ కవర్ చేయండి. అండ్ మీరు మార్క్ టెస్ట్ రాయడంతో పాటు అనాలిసిస్ కూడా చేయాలి. ఓకేనా? అనాలిసిస్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఈ టాపిక్స్ చదువుతూ ఇన్ని టాపిక్స్ ఇచ్చారు. మేము టైంలో కవర్ చేయగలమా లేదా అని డౌట్ మీకు రావచ్చండి. ఎందుకంటే నేను ఇన్ని టాపిక్స్ మెన్షన్ చేసింది ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి కాదండి 2 టైమ్స్ ఆల్రెడీ 2 టైమ్స్ అనేది రివిజన్ చేసేసాం. రీజనింగ్ అండ్ సింప్లిఫికేషన్స్. రీసెంట్‌గా జీకే కూడా రివిజన్ అయిపోయింది. సో, మీకుండేది ఏంటంటే ఇంకా ముందు నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే మనకుండేది ఏంటంటే కరెంట్ అఫైర్స్, హిస్టరీ కూడా నేను రీసెంట్‌గా ఒక 4, 5 చాప్టర్స్ అనేది కవర్ చేశాను. మన 30 డేస్ ప్లాన్‌లో. ఓకేనా? సుప్రీంకోర్ట్, హైకోర్ట్ గురించి కూడా కవర్ చేశానండి. సో, సైక్లోను, మార్క్ టెస్ట్. ఓకేనా? హార్డ్లీ 4 టాపిక్స్. ఈ 4 టాపిక్స్ కూడా లేవండి. ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే 3 to 2 టాపిక్సే ఉంటాయి. సో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. సో, ఆల్రెడీ కవర్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు రీజనింగ్, సింప్లిఫికేషన్స్ ఆల్రెడీ చాలామంది ఇప్పుడు రివిజన్ స్టేట్‌లోనే ఉంటారు కాబట్టి సో, రివిజన్ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి ఇన్ని ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? ఇన్ని కవర్ చేస్తేనే మనకి 15 డేస్‌లో అనేది ఫుల్ సిలబస్ అనేది మనం కవర్ చేయగలమండి. లేకపోతే చేయలేము. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి చూడండి. రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డీకోడ్, అర్థమెటిక్ నుంచి సింప్లిఫికేషన్స్, జీకే నుంచి డాన్సెస్, కరెంట్ అఫైర్స్ నుంచి ఎనీ 5 టాపిక్స్ మీ ఇష్టం అండి. ఎనీ 5 టాపిక్స్ పిక్ చేసుకొని చదవండి. హిస్టరీ నుంచి సింధు నాగరికత, పాలిటీ నుంచి సుప్రీం అండ్ హైకోర్టు, జాగ్రఫీ నుంచి సైక్లోన్స్ అండ్ ఒక మార్క్ టెస్ట్ రాయాలండి. కంపల్సరీ 1 మార్క్ టెస్ట్ అనేది మీరు ఇవ్వాలి. సో, అది మీరు ఎప్పుడు ఇస్తారనేది మీ అనుకూలం బట్టి అంటే మీ టైమింగ్ ప్లానింగ్‌ని బట్టి, మీ స్టడీ ప్లానింగ్ బట్టి ఒక మార్క్ టెస్ట్ ఇవ్వండి. అండ్ దాని అనాలిసిస్ కూడా చేయండి. ఓకేనా? సో, ఎవరైతే ఫస్ట్ డే
టార్గెట్స్ కంప్లీట్ చేసి అండ్ మార్క్ టెస్ట్ రాసి మీ ఎగ్జామ్లో జెన్యున్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? చూద్దాం ఎంతమంది చేస్తారో చూద్దామండి. నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా చాలామంది ఆన్సర్ చేయరు. హార్డ్లీ వన్ ఆర్ 2 మెంబర్స్ మాత్రమే చేస్తారు. సో ఈసారి ఎవరైనా చేస్తారేమో చూద్దాం. టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేసి డే 1 టార్గెట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని చెప్పి ఆర్ మార్క్ టెస్ట్ మార్క్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో చూద్దాం. ఓకేనా? జెన్యున్గా చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్. ఓకేనా? దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది మీకే అర్థమవుతుంది. మీరు ఏం చేయాలనేది, మీరు ఎక్కడ బ్యాక్లాగ్ అవుతున్నారు, ఎక్కడ నేను కవర్ చేసుకోవాలని మీకే ఒక ఐడియా వస్తుంది. సో అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చేయండి. ఓకేనా? సో మీకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరితో అయితే షేర్ చేయండి. సో ఇదైతే టైం టేబుల్లో డే 1 కదండి. సో వీడియో చూసిన వాళ్ళందరూ కనీసం ఒక చిన్న లైక్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీకు వీడియోస్ కావాలో వద్దనేది. సో డే 1 వీడియోకి అయితే నేను 30 లైక్స్ టార్గెట్స్ ఇస్తున్నానండి. సో మీరు 30 లైక్స్ చేస్తేనే నేను డే 2 టైం టేబుల్ అనేది వీడియో చేస్తానండి. ఓకేనా? సో 30 లైక్స్ అండి. ఓకేనా? మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు 2700+ ఉన్నారండి. నేను చెప్తుంది జస్ట్ 30 లైక్స్ మాత్రమే. ఓకేనా? మీకు లైక్ చేస్తే ఏమవుతుందంటే నాకు అర్థమవుతుంది. ఓకే, లేదంటే కామెంట్ చేసినా నాకు అర్థమవుతుంది అసలు ఓకే వీళ్ళు ఫాలో అవుతున్నారు, మనం వీళ్ళ కోసం చేద్దాము అని. సో మీరు చూసేసి సైలెంట్గా ఉంటే నాకేం అర్థమవుతుంది చెప్పండి. సో అందుకే ఈ వీడియోకి 30 లైక్స్ అనేది మీకు టార్గెట్స్ ఇచ్చాను. టార్గెట్ రీచ్ అయితేనే డే 2 టార్గెట్స్ వీడియో అనేది చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి డౌట్స్ అయినా పర్లేదండి, నాకు కామెంట్ చేయండి. నేను అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆర్ చెప్పడానికి అవ్వకపోతే మీకు వీడియో చేసైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలన్నా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. మన డైలీ టార్గెట్స్ అనేది కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అదే. సో డైలీ టార్గెట్స్ అనేది కంప్లీట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.